బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ ఎన్నికలు సర్కార్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వచ్చే నెల 3వ తేదీ నుంచి జిల్లాలో పర్యటించనున్నారు. ఇదివరకే డిసెంబర్ 1 నుంచి పర్యటించిన ఆయన సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పర్యటిస్తున్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక వచ్చే నెల 3న జడ్చర్లలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు హాజరు కానున్నారు. సీఎం షెడ్యూల్తో పాటుగా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఈ నెలలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ ఎన్నికలు సర్కార్ సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వచ్చే నెల 3వ తేదీ నుంచి జిల్లాలో పర్యటించనున్నారు. ఇదివరకే డిసెంబర్ 1 నుంచి పర్యటించిన ఆయన సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పర్యటిస్తున్న విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, మున్సిపల్ ఎన్నికలకు అంతా రంగం సిద్ధమైనట్టేనా? ఇక జిల్లాల పర్యటనలో రేవంత్ రెడ్డి తన స్పీడ్తో మరింత ముందుకు వెళ్ళున్నారా? రైట్ లక్ష్మీనాథ్, ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం సందిగ్ధమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా ఇప్పటికే ఏదైతే ఎన్నికల సంఘానికి కూడా ఇండికేషన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఏదైతే కొత్త ఓటర్ జాబితాకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అన్ని సిద్ధం చేసుకోవాలన్నట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ఇండికేషన్ ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల సంఘం కూడా రెడీ అయిన పరిస్థితి కావచ్చు. మొన్న ఇదే అంశం పైన, ఓటర్ జాబితా అంశం పైన కూడా వీడియో కాన్ఫరెన్స్ ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇక పూర్తి స్థాయిలో ఆ అధికారులకు సంబంధించి కూడా ఆ ఓటర్ జాబితాకు సంబంధించి కూడా ఈ నెల 10వ తేదీ వరకు పూర్తిగా సిద్ధం చేయాలి. దాన్ని మున్సిపల్ వేదికగా కూడా ప్రకటించిన తర్వాత జాబితాకి సంబంధించి ఏవైనా ఏదైతే లోటుపాట్లు ఉన్నా కూడా ఏవైనా సమస్యలకు సంబంధించి కూడా ప్రజల నుంచి వస్తే వాటిని పరిష్కరించి తుది జాబితా ప్రకటించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా కొత్త ముసాయిదా ఓటర్ జాబితాకి సంబంధించి కూడా ఏదైతే ఖరారయ్యే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక జనవరిలో సంబంధించి కూడా ఈ ఓటర్ జాబితా ఖరారయ్యే అవకాశం అయితే ఉంది. ఇక ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఇప్పటికే దీనిపైన కూడా ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా ముందుగా మున్సిపల్ ఎన్నికల తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉండబోతున్నట్టుగా కూడా స్పష్టం చేశారు. మొన్న ఇదే అంశం పైన కూడా మంత్రి ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆయన హుజూర్ నగర్ వేదికగా కూడా ఏదైతే కార్యకర్తలను అలర్ట్ చేశారు. రానున్న ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి, అందరూ కూడా సన్నిద్ధంగా ఉండాలని కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఏదైతే ఫిబ్రవరిలో మొదటి వారం లేదా చివరి వారంలో కూడా మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తాయి. మొత్తంగా 117 మున్సిపాలిటీలు అలాగే 6 కార్పొరేషన్లకు సంబంధించి కూడా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఒకవైపు ఈసీ కూడా వారిని ఓటరు జాబితాను సిద్ధం చేస్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మరోసారి జిల్లాల టూర్ ఉండబోతున్నది. ఇక ఏదైతే ఫిబ్రవరి 3వ తేదీకి సంబంధించి కూడా ఆయన
జిల్లాల టూర్ ని చేయబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక జడ్చర్లకు సంబంధించి కూడా అక్కడ భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. ఇంకా ఆ సభ తర్వాత ఎన్నికలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక జ్యూస్ ను కంటిన్యూ చేస్తుంది. దీన్ని కొనసాగించాలంటే ముందుగా మున్సిపల్ ఎన్నికలు అలాగే కార్పొరేషన్ ఎన్నికలు జరగాలి. ఇక మొత్తంగా ఈ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే మున్సిపాలిటీలకు కార్పొరేషన్లకు సంబంధించి కూడా నూతనంగా ఏవైతే ఏర్పాటు వాటికి సంబంధించి కూడా భారీ నిధులను మంజూరు చేశారు. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపనలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఈ మున్సిపల్ ఎన్నికల ద్వారా కూడా మరోసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ప్రజల ఆదరణ ఏ విధంగా ఉండబోతుంది, మరోసారి మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరవేసేందుకు వైపు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. ఇక సర్కార్కి సంబంధించి కూడా స్థానిక సంస్థల ఎన్నికలను కంటిన్యూ చేస్తూ ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలి. మరోవైపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆదరణ ఉండబోతున్నట్టుగా కూడా ఈ ఎన్నికల విజయం ద్వారా కూడా చెప్పాలనుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. లక్ష్మణ్, థ్యాంక్ యూ హరీష్.